వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపుగా 2 రైతు భరోసాలు ఎగ్గొట్టారు. రైతు భరోసా వెయ్యలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా విమర్శలు చేయడం అనేది జరిగింది. సో మొన్న కూడా యాక్చువల్ గా డిసెంబర్ లో వేయాల్సినటువంటి రైతు భరోసా ఎలక్షన్స్ కారణంగా మొన్న మేల వేయడం అనేది ఏప్రిల్ లో 1 ఎకరాకి, తర్వాత మేల ఇంకొక ఎకరాకి దాదాపుగా 2 నుంచి 3 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వేశారు అనుకుంటా. మిగతా వాళ్ళకైతే ఇంకా రాలేదు, వస్తాయని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో వేసినటువంటి రైతు భరోసా మళ్ళీ 6 నెలల తర్వాత, అంటే ఇప్పుడు జూన్ ఆర్ జూలైలో మళ్ళీ రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే 2-3 ఎకరాల వరకు మాత్రమే వేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇప్పుడు మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అయ్యే రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు అన్నది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ రైతు భరోసా అంటే మనకు డిసెంబర్లో వేయాల్సినటువంటి రైతు భరోసానే ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఇప్పుడు జూన్లో వేయాల్సినటువంటి రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు? మళ్ళీ డిసెంబర్ కాగానే మళ్ళీ ఇంకో రైతు భరోసా వేయాల్సి ఉంటుంది. సో సంవత్సరానికి దాదాపుగా 2 సార్లు రైతు భరోసా వెయ్యాలి. అండ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాత్రం 10 నుంచి 15 రోజుల్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా డబ్బులు అనేది రైతుల అకౌంట్లో వచ్చేటివి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపుగా రైతు భరోసా సమయానికి మించి 4-5 నెలలు ఎదురు చూసినప్పటికీ కొంతమందికి మాత్రమే రావడం, కొంతమందికి రాకపోవడం లాంటివి జరుగుతున్నాయి. మరి రైతులలో మాత్రం యూరియా కష్టాలు కావచ్చు, యూరియా దొరకకపోవడం, సరే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, యుద్ధం వల్ల ఆగిపోయిందా, ఇంకేదైనా పక్కన పెడితే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత కల్లాలలో చూసుకున్నట్టయితే ధాన్యాలు సరే 15 వరకు కొంటామని చెప్పేసి అన్నారు. మరి తడిసిన ధాన్యం పైన కావచ్చు, తర్వాత బోనస్ పైన కావచ్చు, 500 ప్రతి క్వింటల్కి 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కావచ్చు. తర్వాత రైస్ మిల్ అక్కడ దాదాపుగా 13 నుంచి 15 కిలోలు తరుగు రూపంలోనో లేకపోతే ఎక్కడనో తీసేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ కూడా డబ్బులు తక్కువ ఇస్తున్నారని చెప్పేసి కూడా అంతో కొంత డెఫినెట్గా రైతుల కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఈ రైతు భరోసా డబ్బులు వేసి అయినా సరే కొంతవరకు నష్టాన్ని పూడుద్దామంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిలో మాత్రం రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. సో పోయిన రైతు భరోసానే వచ్చే వరకు దాదాపుగా ఆగస్టు వరకు టైం పట్టే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి అప్పటి వరకన్నా వేస్తారా, లేకపోతే ఈ రైతు భరోసా కూడా మళ్ళీ డిసెంబర్ తర్వాత మళ్ళీ 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకే వేసి ఆగుతారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మరి రైతులకి 2 లక్షల రుణమాఫీ అది కూడా 75%, 80% వరకు అయ్యిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలే చెప్తున్నటువంటి మాట. కేవలం 50 to 60% మాత్రమే అయ్యిందని చెప్పేసి బీఆర్ఎస్ కావచ్చు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. అండ్ రీసెంట్గా కల్లాల దగ్గరికి బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాదయాత్రలు కూడా చేసినటువంటి సందర్భాలు. మరి రైతు భరోసా ఈసారి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఏ విధంగా వేస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ రైతు భరోసా మీకు డబ్బులు పడ్డాయా, ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయి అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.